హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కొన్ని మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది లీగ్ ఫిక్చర్లో ఉపయోగించే విధానం కాదు? ఆప్షన్స్: నిచ్చెన పద్ధతి, పట్టికా పద్ధతి, సైక్లింగ్ పద్ధతి, స్టైర్ పద్ధతి. సో ఇక్కడ నిచ్చెన పద్ధతి అనేది సమాధానం అండి. సో నిచ్చెన పద్ధతి అనేది కాదనమాట. సో కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, శారీరక విద్యలో ప్రోగ్రెషన్ సూత్రం అంటే ఏమిటి? శారీరక విద్యలో ప్రోగ్రెషన్ సూత్రం అంటే ఏమిటి? ఆప్షన్స్: వ్యాయామ మోతాదును క్రమంగా పెంచడం, స్థిరమైన శ్రమ, స్థిరమైన నడతలు, అనుకోని శిక్షణ. సో ఇక్కడ సమాధానం వచ్చేసి వ్యాయామను మోతాదును క్రమంగా పెంచడం అనేది సరైన సమాధానం. ఎందుకంటే మనకి ప్రోగ్రెషన్ పీరియడ్లో సింపుల్ టు కాంప్లెక్స్ అనేది మనకి యాక్టివిటీస్ అనేది ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆన్సరు. థర్డ్ క్వశ్చన్, మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? మానవ శరీరంలో పొడవైన ఎముక ఏమిటి? సో ఆప్షన్స్: హ్యూమరస్, ఫీమర్, టిబియా, రేడియస్. సో పొడవైన ఎముక వచ్చేసి ఫీమర్ అండి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ వ్యవస్థ కండరాలకు ఆమ్లజనకాన్ని సరఫరా చేస్తుంది? అంటే సో కండరాల వ్యవస్థకు ఆక్సిజన్ను సరఫరా చేసేది ఏమంటే ఆప్షన్స్ చూడండి: నరాల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఐదో క్వశ్చన్ వచ్చేసి, శిక్షణలో ఓవర్లోడ్ అంటే ఏమిటి? శిక్షణలో ఓవర్లోడ్ అంటే ఏమిటి? ఎక్కువ తినడం, వ్యాయామ సమయాన్ని తగ్గించడం, యాదృచ్ఛిక వ్యాయామాలు, శిక్షణ యొక్క తీవ్రతను అధికంగా పెంచడం. సో ఇక్కడ ఓవర్లోడ్ అనే దానికి అర్థము శిక్షణ యొక్క తీవ్రతను అధికంగా పెంచడం. కాబట్టి సమాధానం మనకి 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణశక్తి పెరగడానికి ఉపయోగించే ఆసనం ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్ అండి. జీర్ణశక్తి పెరగడానికి ఉపయోగించే ఆసనం: భుజంగాసనం, వజ్రాసనం, తడాసనం, శవాసనం. సో సరైన సమాధానం వచ్చేసి వజ్రాసనం అండి. మనం వజ్రాసనం వేసినామంటే మన యొక్క జీర్ణక్రియ వ్యవస్థ అనేది పెంపొందిస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువసార్లు అడిగిన బిట్ ఇది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? రికెట్స్, స్కర్వీ, రక్తహీనత, రాత్రి దృష్టి లోపం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి స్కర్వీ అండి. సో విటమిన్ సి లోపం వల్ల మనకి స్కర్వీ వ్యాధి అనేది సంభవిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈరోజు అనేది సో డైలీ మన ఇలాంటి టెస్టులు మనం డిస్కస్ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఒకసారి మనం క్లియర్ క్విజ్ అనేది సబ్మిట్ చేద్దాం ఒకసారి.